దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడి విశ్వాసయాత్రలు నడుస్తున్న మనకి మన పక్షాన విజ్ఞాపన చేయటానికి యేసు ప్రభు వారే మనకు విజ్ఞాపన చేసి దేవుని యొద్ద మనకు సంపూర్ణ రక్షణ కలిగిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాటలు దేవుడు మన కొరకు రాయించి ఉన్నాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము దేవుని వద్దకు వెళుతూ ఉన్నాం, దేవునిని చేరుకుంటున్నాం. దేవునికి మనకి ఆయనే సమాధానాన్ని కలుగు చేశాడు. ఎందుకంటే ఆయన సమాధానకర్త అయిన అధిపతి అండి. మునుపు మనము దూరస్తులమే, మునుపు మనము పాపములో జీవిస్తూ సాతాను సంబంధులుగా ఉన్నటువంటి మనలను యేసు ప్రభువారు తన రక్తము ద్వారా మనలను విమోచించి, విమోచన కలిగించి తండ్రి అయిన దేవునితో మనకి సమాధానాన్ని కలుగు చేశాడండి. మునుపు ఆజ్ఞ అతిక్రమం వల్ల పాపం వచ్చింది, పాపం వలన మరణం తెచ్చుకున్న మనుషునికి ఆ పాపాన్ని తీసివేసి, ఆ మరణాన్ని మింగివేసి మరల నిత్య జీవాన్ని ఇచ్చటానికే యేసు ప్రభువారు వచ్చి ఉన్నారు. ఆయన బలి ద్వారా, ఆయన రక్తము చిందించటం ద్వారా ఆ కార్యాన్ని నెరవేర్చి ఎవరైతే తన్ను అంగీకరిస్తారో, తన ద్వారా ఎవరైతే దేవుని వద్దకు వస్తారో అటు వారికి ఆయన రక్షణ కలిగించాడండి. అంత మాత్రమే కాదు కానీ మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తాడంట, మన పక్షాన ఆయన ప్రార్థన చేస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నవి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఏదైనా బలహీనతలోనో, ఏదైనా అవిధేయతలో కొంచెం బలహీనత మనం పడిపోయినప్పుడు యేసు ప్రభువారిని, అయ్యా నన్ను క్షమించండి, కొన్ని అవిధేయతలో నేను పడి ఉన్నాను, నన్ను మన్నించి నన్ను పరిశుద్ధపరచండి అని మనం ప్రార్థించినప్పుడు, మనం వేడుకున్నప్పుడు ఆయన మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తాడు. మన సంపూర్ణంగా రక్షించటానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన యుగయుగాలు జీవిస్తూ ఉన్నాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దిగులు చెందాల్సిన పని లేదు, చింతించాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రధాన యాజకుడు మనకున్నాడు. మన పక్షాన విజ్ఞాపన చేసే దేవాది దేవుడే యేసు ప్రభువారే మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి మన ప్రతి అవసరము ఆయనకు చెప్పినట్లయితే ఆయన ద్వారా మనం పొందుకుంటాం. దేవుని ద్వారా సంపూర్ణ రక్షణను పొందుకొని నిత్య రాజ్యంలో చేరుకుంటాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.